అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6, 2025 సంవత్సరం. ఈ రోజున మూడో కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనం డిసెంబర్ పోయిన సంవత్సరం 2024 డిసెంబర్లో క్రిస్మస్కి ఒక వారం రోజుల ముందుగానే మనం తీయడం జరిగింది. మొదటి కలుపు అది. రెండో కలుపు వచ్చి భోగి రోజు 2025 సంవత్సరం జనవరిన భోగి పండుగ రోజు కూడా మనం కలుపు తీయడం జరిగింది. ఇది మూడో కలుపు. ఈరోజు ఫిబ్రవరి 6, 2025 గురువారం నాడు కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలుపు తీయడం జరుగుతుంది. ఇది KNM 12368 కోనారం వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించినటువంటి వరి వంగడం అది. దాన్ని అదేవిధంగా NLR 3648 అనే వరి రకం మన నెల్లూరు వరి పరిశోధనా స్థానం వాళ్ళు వెలువడించారు. ఈ 2 వరి రకాలు కలుపు తీయడం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ సోనా BPT 5204 సాంబా మసూరి అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదు. 2 సార్లు కలుపు తీసిన అయిపోయింది. ఇది పంటకాలం ఎక్కువ కాబట్టి 135 రోజులు 130 రోజులు పైన పడుతుంది. ఇంకా వెన్ను కూడా దీలా. ఇది BPT 5204 దీపావళి ముందు రోజు వేసాం, అది వెన్ను తీసేసింది. తెలంగాణ సోనా కూడా వెన్ను తీసేసింది. ఇది వెన్ను దీలా. ఇది ఎందుకంటే పంటకాలం ఎక్కువ కాబట్టి మనం నవంబర్ 20న వేసాం, ఇత్తనాలు చల్లడం జరిగింది. అది CVR పద్ధతిలో వరి సాగు. మనకి మూడో కలుపు తీయడం జరుగుతూ ఉంది. మళ్ళీ వచ్చే నెలలో కూడా కేలీలు అవి కూడా కొయించడం జరుగుతుంది. ఒక గింజ ఇంకో గింజ కలవడానికి లేదు. ఆ విధంగానే మనం చర్యలు చేపడతాం జరుగుతూ ఉంది. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు. దాన్ని తీసేయాలి వీలైనంత వరకు. సొంత ఊరైనటువంటి పటేల్ నగర్ గ్రామ ప్రజల చేత కలుపు తీపించడం జరుగుతూ ఉంది. ఈ కలుపు అయిపోగానే మూడో కలుపు. ఇది తీసేయంగానే మనకి అంటే గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి 3 రకాల కలుపులు వీళ్ళు వరిలో తీయడం జరుగుతూ ఉంది. ఇది అయిపోయిన వెంటనే మనం వచ్చే నెలలో కేడీలు కోయించేసి వాటిని బాగా పండించిన తర్వాత విత్తనం పర్పస్కైనా విత్తనాలు చాలామంది రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారు మనకి డైలీ విత్తనాలు కావాలని. వాళ్ళు మార్చిలో మనకు సంప్రదించాలి, మార్చి నెలాఖరులో. ఎందుకంటే అప్పుడే మనకు వరి కోతలు వస్తాయి కాబట్టి. ఆ తర్వాత వాటిని వరి కోత కోసిన అనంతరం మనం చేసే ప్రక్రియ ఏంటంటే పట్ల పరిచేసి ఎండబెట్టి ఆరబెట్టి వాటిని 14% తీసుకురావాలి. విత్తనాల పర్పస్కైనా లేకపోతే రైస్ పర్పస్కైనా ఏ పర్పస్ అయినా సరే ఒక విత్తనం 14% తేమ ఉండాలా. ఆ విధంగానే తేమను తీసుకొని వచ్చడం జరుగుతుంది. పంట పండించడం, తర్వాత వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం, విత్తనాలు కావాల్సిన వాళ్ళకి విత్తనాలు పంపించడం. అదేవిధంగా రైస్ కోసం అయితే జూన్ 2025 జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సోనా మళ్ళీ 2025 నవంబర్లో మళ్ళీ మనం ప్రారంభించడం జరుగుతుంది. తెలంగాణ సోనా 120 days క్రాప్ డ్యూరేషను, సంవత్సరానికి ఒకసారి పంట వేసేది. ఆ విధంగా మనం ఈరోజు కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.